నైట్ స్టార్ ప్రిపరేషన్ కి జాగారం కోసం టీ స్పెషలిస్ట్. ఇంత ఎక్స్పీరియన్స్ గా పెడుతున్నారు. అంతకుముందు షాప్ రన్ చేశారు. ఏంది టీ షాప్ ఉందిగా మనకి, మంగమ్మ టీ షాప్. వావ్, వాట్ ఎ నైస్ నేమ్. పాలు పలచన, నీళ్లు ఎక్కువ. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే గొర్రెలు కాపురం ఫ్రెండ్స్. గొర్రెలు కాపురం దోత వచ్చేసి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ అట్టియాయి ఫోన్ ఒకసారి మంటలో పెడితే ఏమైతే చూద్దాం. పీజే ఏడిసి వస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు చర్చిలో గొడవ గొడవ పనులు చేస్తాం. పెట్టే మలుపులో ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. క్రిస్మస్ డే స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు స్టార్ ప్రిపరేషన్ చేస్తాం. నైట్ కొంచెం వర్క్ చేస్తా, బిజీగా ఉంటారు కాబట్టి నైట్ ఎక్కువ టైం స్టే చేయడం కోసం టీ పెట్టే స్పెషలిస్ట్ ని పట్టుకుంటాం. అన్సబ్స్క్రైబ్ చెప్పు. పీజే ప్రవీణ్ జోసఫ్. కరెక్ట్. మ్యాక్సిమం 1 లోనే పెట్టింది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. టీ తాగి అసలు ఈ టీ ఏం చేశారు, టీ చేశారో పానం చేశారు. ఏం వేసావు దీంట్లో? చక్కెర వేసావా? అది తీగా ఉంది. టీ పాయింట్ పెట్టేసేయచ్చు. చెప్పేవారు వాతాజ్ తాజ్ మహల్ కాదు, అది తాజ్ మహల్ కాదు. ఏదైతే అది మొత్తానికి దీంట్లో తెలియదు ఏదో వేసాడు. టేస్ట్ డెఫినెట్లీ బాగుంటుంది. కై కై అంత ఓవరాక్షన్ వదిలేం. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ అప్పుడప్పుడు వీడియోకి వెళ్ళాడు అమ్మ. ఏంటనుకున్నారు? అది బొక్క ఏందిరా? ఏ వీడియోలో విన్నాడు బొక్క అంట. అసలు ఈ బొక్కకి కారణం ఏందనేది పెద్ద మనిషిని అడుగుతాం. సార్ ఏంటండి బొక్క? బొక్కలో ఒక రాటు పెడతారంట. అది తగిలేది
ఒకే పక్క లోపలికి వెళ్ళిపోయింది ఏం కాదు ఎక్కరా మూట పెట్టి ఈ రోజే నా చివరి రోజు అలాంటి ఎదిగించి నీకైనా అవసరం చాలా అతికించాడు ఇటు పక్కకి రా జనాలు తిడతారు దేవుడు రెండో పక్క క్రిస్మస్ తాత అంటారు మరి ఆయన ఏం చేసి నాకు అర్థం కాదు చెప్పు నువ్వు ఈ మొత్తానికి ఈయనకి ఏదో స్టోరీ ఉంది తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అప్పుడులో గిఫ్ట్లు ఇచ్చేవాడు నా మరి ఏ తాత మరి నాకు ఇవ్వడానికి సాక్షులు పెట్టుకున్నారా ఏ తాత మరి నాకు ఏం గిఫ్ట్ ఇవ్వలేదు ఇది ఈయనకి తెలిసి ఈయన పాస్టర్ గారు ఈయన అడగండి శామ్యాని గారు అసలు క్రిస్మస్ తాత అవ్వండి క్రిస్మస్ ఈయనంట పెట్టండి పెట్టండి బాబా వీడియోలో అంటున్నారు కానీ క్రిస్మస్ తాత ఆయనకి ఏ స్టోరీ ఉంది అసలు చిన్నపిల్లల్ని అమ్ముకునేవాడంట క్రిస్మస్ తాత అంటే పాస్ట్ గారు చెప్పిన మాట చిన్నపిల్లల్ని నేను ఇలాంటి పాస్ట్ గారు ఉంటారనుకోలేదండి క్రిస్మస్ డేస్ స్టార్ట్ అయినాయి కదండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు క్రిస్మస్ ఇతడు ఊర్లో స్మార్ట్ బాయ్ సుమన్ ఇతను కాబోయే పాస్టర్ గారు అనమాట పేరు శాంబిల్లి ఇది అసలు వ్యక్తి వచ్చాడు కానుకలు ఏమంటున్నారు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కి కాబోయే ఈ వ్యక్తి మీకు ఆల్రెడీ తెలుసు ఇతడు దేవుని బిడ్డ రెండోసారి పారిపోతున్నాడు బందీ చేసేలాగా నువ్వు తప్పించుకోలేవు అందరూ ఒకసారి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఈ రోజుల్లో మంచికి కాలం లేదు భయ, చెడునే నమ్ముతున్నా కానీ మంచితనాన్ని ఎవరు నమ్మట్లేదు. గుడ్ బాయ్. అందరూ రీసౌండ్ వచ్చేలాగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.
దీనికన్నా 2 బిడ్డలు మహిమకు కీర్తి కలిగే విధంగా ఈ బిడ్డల బిడ్డలు నక్షత్రాన్ని నీ నామం పేరిట ప్రతిష్ఠిస్తుండగా పరిశుద్ధాత్మదేవ ఈ నవంబర్ 25వ దినం నుండి ఈ డిసెంబర్ 25వ దినం వరకు నీ మహిమకు కీర్తి కలిగే విధంగా ఈ యొక్క జ్యోతిని తండ్రి వెలిగించిందిగా పరిశుద్ధాత్మదేవ నీవే ప్రతి ఒక్క మనుష్యుని కూడా వెలుగుగా ప్రతి ఒక్కరూ కూడా వెలుగు సంబంధాలుగా జీవించడానికి నీ మహిమకు కీర్తి కలిగే విధంగా ఈ క్రిస్మస్ దినాలు మొత్తం కూడా ప్రతి కుటుంబాన్ని ప్రతి నీ కుమారుడు కుమార్తెను వెలుగుతో నింపి నీ రాకడ కొరకు సిద్ధపరిచి నీ మహిమ పొందమని ప్రతి విధమైన ఆటంకాలు ఇబ్బందులు అపవాది కలవరం నుండి విడిపించి కాపాడమని యేసు నామములో ఈ మనవడికి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. ఆమేన్. నీ కళ నెరవేర్చా చూసావా? అగ్గిపెట్టి సహాయం చేయండి. అగ్గిపెట్టింది కేట పొయ్యి కాడ ఉంటుంది చూడు. పొయ్యి కాడ ఇదిగో పొయ్యి ఏడన్నా బాబు. అది పొయ్యి కాడ ఉంటుంది. అది ఫోటో